హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి లాంగ్ టర్మ్ లోని మనం దాన్ని పే చేసుకునేటట్టు కూడా ప్లాన్ చేసుకోవాలి. లైఫ్ టైం కవరేజ్ ఉండాలి, టిల్ 100 years వరకు నీకు ఉండాలి అని అంటే అది గ్రూప్ పాలసీలో పాసిబుల్ లేదు. రెండోది చాలా మంది బ్యాంక్ పాలసీల మీద కూడా ఆధారపడి ఉంటున్నారు. అకౌంట్ తీస్తే మీకు ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ లో వచ్చేది, వాళ్ళు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ చేస్తారు, మీకు ప్రీమియం 50% డిస్కౌంట్లు ఇచ్చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ అగ్రిమెంట్ టైఅప్ ఉన్న రోజులు మాత్రమే ఆ పాలసీ కంటిన్యూ అవుతుంది, దాని తర్వాత కవర్ కాదు. ఇంకొకటి రియలిస్టిక్గా రీసెంట్గా మేము చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా మంది గవర్నమెంట్ సిజిహెచ్ఎస్ దాని మీద డిపెండ్ అయ్యి పాలసీ తీసుకోవట్లేదు. కానీ రియాలిటీ విషయానికి వచ్చేసరికి వాడు పెట్టే 10 లక్షల బిల్లు 3 లక్షలు 4 లక్షల రూపాయలు మాత్రమే రీఎంబర్స్మెంట్ వస్తుంది, మిగిలిన 6-7 లక్షల చేతి నుంచి పోతుంది కదా. మరి అది కూడా ఒక రకంగా రిస్కే కదా. మీరు గవర్నమెంట్ అయినా మీరు ప్రైవేట్ అయినా మీరు బయట జాబ్ చేస్తున్నా ఏం చేసినా సరే ప్రైవేట్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ అనేది మీరు తీసుకొని పెట్టుకోవాలి. మీరు దీని మీద డిపెండ్ కావద్దు, ఎప్పుడు కూడా ఒకరు ఇచ్చే దాని మీద డిపెండ్ కావద్దు. లైఫ్ అండ్ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే మీరు ఓన్గా తీసేసుకోవాలి. కంపెనీ ఇచ్చినా ఇవ్వకున్నా దాన్ని వదిలేయండి, అది ఎక్స్ట్రాగా వస్తుంది మీకు, అది ఎక్స్ట్రాగా వచ్చింది. అందులో చాలా వరకు ఇప్పుడు కోపేమెంట్లు సబ్లిమిట్లు అనేది ఎవరు చెప్పారు, మళ్ళీ పాలసీలో కవరేజ్ నీకు తెలియదు. ఇప్పుడు ఈ రోజుల్లో రోబోటిక్ సర్జరీ అయింది, ఏఐజీ హాస్పిటల్కి వచ్చినాము ఫర్ ఎగ్జాంపుల్, మీరు యశోద హాస్పిటల్కి వెళ్ళారు, ఇట్లాంటి దాంట్లో హెవీ క్రిటికల్ ఉన్నప్పుడు కదా ఇట్లాంటి పెద్ద హాస్పిటల్కి వెళ్తాం మనం. ఆ హెవీ క్రిటికల్ ఉన్నవి బిల్స్ ఏమైనా తక్కువ అవుతాయా? వాళ్ళు చేసే సర్జరీ ఏమన్నా నార్మల్ సర్జరీ చేస్తారా? కత్తులు కట్టాలు పట్టుకొని చేయరు కదా, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వాడతారు. మరి నీకు ఈ గ్రూప్ పాలసీలో అడ్వాన్స్ ట్రీట్మెంట్ కవరేజ్ 50,000 1,00,000 రూపాయలకు రిస్ట్రిక్షన్ ఉంటుంది. మేము ఎన్నో రకాల గ్రూప్ పాలసీలు చేసినాం. వీళ్ళు హెచ్ఆర్ ఓపెన్గా చెప్తా ఉంటాడు మాకు, ప్రీమియం ఏ విధంగానూ తగ్గించను, మా ఎండి గారు దీనికే కట్టలేకపోతున్నారు అంటాడు. మేమేం చేస్తాం? ఎంప్లాయీ చూడట్లేదు దీన్ని, ఎంప్లాయీ ఎవరు చూస్తారు? తను ఇదంతా పట్టించుకోడు కదా. అవును. కాబట్టి వీళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ బడ్జెట్లో సెట్ చేసుకుంటారు గ్రూప్ పాలసీ. ఈయననేమో నేను ఒక మంచి కంపెనీలో పని చేస్తున్నాను, నా గురించి నా కంపెనీ ఆలోచిస్తుంది, నా టర్మ్ వాళ్ళే ఇస్తారు, నా హెల్త్ వాళ్ళే ఇస్తారు, నా శాలరీ వాళ్ళే, నా పిఎఫ్ ఈఎస్ఐ వాళ్ళే, నా రిటైర్మెంట్ వాళ్ళే అన్నట్టుగా బతుకుతున్నావు. అలా బతకూడదు, ఏది పర్మనెంట్ కాదు. నువ్వు సొంతంగా వెల్త్ అయినా సరే హెల్త్ అయినా సరే సొంత నిర్ణయంతో సొంత పాలసీ పెట్టుకుంటే 100 years వరకు నీకు ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది. లేదంటే 60 ఏళ్ళ తర్వాత ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత వెంటనే కిడ్నీలు పోయినాయి అనుకోండి, డయాలసిస్ చేయాలి. ఒక 5 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు డయాలసిస్ చేస్తే నువ్వు 60 ఏళ్ళు కూడా పెట్టిందంతా కూడా పోతుంది, సంవత్సరంలో 2 సంవత్సరాలు మొత్తం పోతుంది. దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవడానికే మీరేం పెద్ద ఎక్కువ కట్టట్లేదు. ఇక్కడ మీకు 10 లక్షల ప్యాకేజ్ ఉంటే అందులో ఒక 5 to 10% పక్కకు పెట్టేయండి, మర్చిపోండి. నాకు 9.5 lakhs ప్యాకేజ్ అని ఫిక్స్ కానీ అంతే. దాంతో మీ హెల్త్ వస్తుంది, లైఫ్ వచ్చేస్తుంది, అందరు ప్రొటెక్షన్ ఉంటారు. సో మీ క్వశ్చన్కు డైరెక్ట్ ఆన్సర్, మీ దగ్గర పాలసీ ఉన్నా, మీరు ఆరోగ్యశ్రీలో కవర్ అయినా, ఆయుష్మాన్లో కవర్ అయినా, బ్యాంక్ పాలసీలో కవర్ అయినా, ముత్తూట్ ఫైనాన్స్ ఇచ్చే దాంట్లో కవర్ అయినా, ఇంకా ఏ రకమైన సోషల్ స్కీమ్లో మీరు కవర్ అయినప్పటికీ ఇండివిజువల్ పాలసీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.